నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బ్రెడ్తో ఒకసారి స్వీట్ ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా బ్రెడ్ని తీసుకొని ఇలా ఒక బ్రెడ్ని 4 ముక్కలుగా మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్, 1 స్పూను నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని వేరే ప్లేట్లో తీసుకొని మిగతా కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోని 1½ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 గ్లాసు చిక్కడ పాలు వేసుకొని 2 స్పూన్ షుగర్ కూడా వేసుకొని పాలు బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని కొంచెం దగ్గరికి అవనివ్వాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కస్టర్డ్ పాలుని అలాగే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులను కూడా వేసుకొని మళ్ళీ కస్టర్డ్ పాలు వేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే విట్టే కరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో